మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరూ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎవరో ఒకరిద్దరు రవితేజ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన రవితేజకి మాత్రమే టాలెంట్ ఉందని, మిగతా వాళ్ళకు లేదని కాదు. రవితేజకి టాలెంట్తో పాటు లక్ కూడా కలిసి వచ్చింది. మిగిలిన వాళ్ళకు అది జరగలేదు. అంతే తేడా. ఇదంతా పక్కన పెడితే రవితేజ హీరో కాకముందు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా కూడా కొన్ని సినిమాలు చేశాడు. అలా యాక్టర్గా తనని తను ప్రూవ్ చేసుకుంటూ హీరో అయ్యాడు. ఒకప్పుడు వేరే హీరో సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా చేసిన రవితేజ అదే హీరోలు ఇప్పుడు రవితేజ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఇది రవితేజ సాధించిన విజయం. ఇది అలా ఉండగా రవితేజ కేవలం సినిమాల్లో మాత్రమే నటించాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన గతంలో ఒక టీవీ సీరియల్లో కూడా యాక్ట్ చేశారు. ఈ విషయం ఎవరికి తెలియదు. అప్పట్లో దూరదర్శన్లో టెలికాస్ట్ అయ్యే ఋతురాగాలు అనే సీరియల్లో ఒక ఎపిసోడ్లో చిన్న క్యారెక్టర్లో కనిపిస్తాడు రవితేజ. ఈ సీరియల్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసుకుంటున్న రోజుల్లో ఈ సీరియల్లో యాక్ట్ చేశాడు రవితేజ. ఈ సీరియల్ తర్వాత రవితేజకి ఎన్నో సీరియల్స్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఈ సీరియల్లో రాజీవ్ కనకాల హీరోగా యాక్ట్ చేయగా రూపాదేవి హీరోయిన్గా నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ ఆన్లైన్లో అవైలబుల్గా లేదు. అలా చిన్న చిన్న పాత్రలు చేసుకునే రవితేజ ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకటిగా నిలుస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.